నమస్కారం ప్రియమాన ప్రజలారా. ఈరోజు మనం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందాం. ప్రజా కేంద్రిత విధానం, పారదర్శక పాలనతో ఆయన సంచలనాలు సృష్టిస్తున్నారు. మరి వివరాలు చూద్దాం. ముందుగా సీఎం రెడ్డి గారు ప్రజలతో మమేకం కావడానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయన తొమ్మిది చర్యల్లో ఒకటి ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రజాభవన్ ను ప్రజలకు తెరడం. ఇప్పుడది ప్రజలు నేరుగా తమ నాయకుడిని కలిసి సమస్యలు విన్నవించుకునే ప్రదేశంగా మారింది. అంతేకాదు, పాలనలో స్థానిక ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రజాపాలన సభలుని ప్రారంభించారు. ప్రజల అభిప్రాయాలు విని వాటిపై చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. నిపుణుల అభిప్రాయాలు సేకరించేందుకు సీఎం రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలిలో మేధావులు, మాజీ అధికారులు, విద్యావేత్తలు ఉన్నారు. విద్య, పాలన వంటి కీలక అంశాలపై సిఫార్సులు అందించడమే వారి బాధ్యత. విద్య గురించి మాట్లాడుకుంటే మండల స్థాయిలో గురుకులాను, భవిష్యత్ తరాన్ని తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ పాఠశాలలను ఏర్పాటు చేశారు. చాలా బాగుంది కదూ. ఇక ప్రధాన సమస్యలను పరిష్కరించే విషయానికి వద్దాం. ఇటీవల ప్రభుత్వ అజెండాను అమలు చేసే వ్యూహాలను చర్చించడానికి సీఎం రెడ్డి గారు కీలక అధికారులతో ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించారు. ప్రజాసేవలు, భూ రికార్డుల నిర్వహణ, వ్యవసాయం, ఆరోగ్యం, అటవీకర, మహిళా సాధికార, విద్య, చట్టం అండ్ వ్యవస్థ, మాదక ద్రవ్యాల నిరోధక ప్రచారాలు అనే 9 కీలక అంశాలపై వారు దృష్టి సారించారు. త్వరితగతిన చర్యలు తీసుకోవడం, స్పష్టమైన ఫలితాలు సాధించడంపై ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. రైతులకు పంట రుణాల మాఫీ హామీని నెరవేర్చడానికి సీఎం కట్టుబడి ఉన్నారు. ఇది చాలా మంది రైతులకు ఎంతో జ్ఞాపనిచ్చే విషయం. అలాగే కాలానుగుణ వ్యాధులను ఎదుర్కోవడానికి సమగ్ర చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలను సజావుగా నిర్వహించడానికి కూడా ఆయన కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రజల జీవితాలను మెరుగుపరచడమే ఇవన్నీ చేయడంలోని ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర నాయకుల వారసత్వాన్ని గౌరవించాలని నిర్ణయించుకుంది. తెలంగాణ చరిత్రలో ప్రముఖ వ్యక్తుల పేర్లతో 3 రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు పేరు మార్చడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర గుర్తింపును రూపొందించిన వారిని స్మరించుకోవడం, వారిని సన్మానించడమే దీని వెనుకున్న లక్ష్యం. ఇంకా ఉంది హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రాకి ఇప్పుడు విస్తృత చట్టబద్ధమైన అధికారాలు లభించాయి. నగర పర్యావరణ శ్రేయస్సును కాపాడటం, సరస్సులు, జలాశయాలు, కాలువను రక్షించడం వంటి పనులను ఈ సంస్థ నిర్వహిస్తుంది. తన కార్యకలాపాలను మరింత మెరుగుపరుచుకోవడానికి హైడ్రాకి మరిన్ని అధికారులు, ఉద్యోగులను కూడా ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? గతాన్ని గౌరవిస్తూ ప్రస్తుత సవాళ్లను బహిరంగ ఎదుర్కొనే ప్రభుత్వాన్ని ఇది సూచిస్తోంది. ప్రజలతో మమేకం కావడం నుండి పర్యావరణ పరిరక్షణ వరకు సీఎం రెడ్డి గారి పాలన కవిత్తుకు ఓ సానుకూల దిశానిర్దేశం చేస్తోంది. ఈ రోజుకి ఇంతే. ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.